మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏమడిగాను, అవిశ్వాస తీర్మానం పెట్టండి అంటే ప్రభుత్వం పడిపోద్దని కాదు, కనీసం ఒక రోజు చర్చకి వస్తుందని ఢిల్లీ స్థాయిలో. కానీ మీరేం చేశారు? 23వ తారీఖు పెడతా ఉన్నారు. ఇప్పుడు చూశారు కదా బడ్జెట్ ఎలా పెట్టారు. అరగంటలో చేతులు దులిపేసి మొత్తం పెద్ద దేశానికి సంబంధించిన బడ్జెట్ అరగంట తోసారు. ఒక దేశ బడ్జెట్నే మీరు అలా చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంతండి? మీరు పెట్టే అవిశ్వాస తీర్మానం ఎంతండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇది నమ్మశక్యంగా ఉందా? 29 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెళ్తే నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటారు ముఖ్యమంత్రి గారు. మరి విజయసాయి రెడ్డి గారికి 1.5 గంట అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారండి? మాకు అర్థం కావట్లేదు. అది దాని వెనక మర్మం ఏమిటి? దాని వెనకున్న మతలబు ఏంటి? అది ప్రజలకు తెలియాలి. అంటే ముందే మీరు మాట్లాడుకుంటే మీకు ఓట్లేసే ప్రజలు దూరం అవుతారని చెప్పి మీరు అలా ఆలోచిస్తున్నారా? అందుకు అలాంటివి ఏదైనా ఉంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నిజంగా నాకు అసహ్యం, విసుగు. ఈ రోజు నుంచి మీరు ప్రతి ఒక్కరిని నిశ్చితంగా పరిశీలించండి. పవన్ కళ్యాణ్తో సహా, జనసేనతో సహా ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎంత నిలబడతారు, నిబద్ధత ఉందా, నిజాయితీ ఉందా, వారికే మీరు అండగా నిలబడండి. నాకే నిలబడమని నేను చెప్పట్లా. కానీ ప్రజల్ని మభ్యపెట్టే వాళ్ళు ఎవరినైనా సరే మీరు నిలబడితే అది మీ చాయిస్. కానీ దాని పర్యవసానాలు మళ్ళీ మీరే వహించాల్సి వస్తాయి. ఈ రోజున 25 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఖర్చు పెట్టడానికి డబ్బులు సిద్ధంగా ఉన్నాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయండి? వాళ్ళ కంపెనీలోంచి తీస్తున్నారా డబ్బులు? ఒక్కొక్కళ్ళు వాళ్ళ జేబుల్లోంచి తీస్తున్నారా? మనందరం కష్టపడి మీరో పని చేస్తున్నారు, మీ తల్లిదండ్రులు పని చేస్తున్నారు, నేను సినిమాలో పని చేస్తాను. మనందరి సమిష్టి కష్టాన్ని ద్వారా వచ్చే డబ్బు ప్రభుత్వ ఖజానాలోకి వెళితే ఆ డబ్బుల్ని రకరకాల నిధుల రూపంలో బయటకు తీసుకొచ్చి వాళ్ళ జేబులోకి వెళ్ళిపోతున్నాయి. ఆ జేబులను తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ మన ఓట్లకే పెడుతున్నారు. ఎంత తిప్పి కొడితే 2500. సరే, నేనేమంటానంటే 2019 ఎన్నికలకి జనసేన దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులతో వద్దు మనకి. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి, ఆ డబ్బులు తీసేసుకోండి, అనుమానం లేకుండా బలంగా తీసుకోండి. 2000 కాదు 5000 కావాలని చెప్పి తీసేసుకొని జనసేనకి ఓటేసేయండి, మొత్తం జనసేన గెలిపించేయండి. మీరు అమ్మకి, నాన్నకి, పిన్నులకి, బాబాయిలకి చెప్పండి, తాతలకు కూడా, అమ్మమ్మలకి డబ్బులు తీసుకుందాం. వాళ్ళ దగ్గర అసలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, బాగా నమ్మించండి. వాళ్ళు దేవుడి మీద ఓట్లే ఇస్తారు, వేయించుకోండి, ఏం పర్లా. దేవుడు వాళ్ళని క్షమించడు, ఎందుకంటే అలా డబ్బులతో కొనకూడదు. అందుకని మీకు గిల్ట్ అవసరం లేదు. మీరు బాధ, అరే మేము పశ్చాత్తాపం, మేము డబ్బులు తీసుకున్నామే, మళ్ళీ ఓట్లు వేయకపోతే ఏం భయపడక్కర్లా. ఆ దేవుడి సంగతి నేను చూసుకుంటాను, దేవుడితో నేను మాట్లాడతాను. మొత్తం మత ప్రచారకుల్ని, మత ప్రబోధకుల్ని, పూజారుల్ని, స్వాముల్ని, ముల్లాల్ని అందరితో మాట్లాడి మీ మత వర్గాల్లో చెప్పిద్దాం, డబ్బులు తీసుకోండి, ఏం బాధపడద్దు, ఇస్తే పట్మన్ జేబులలో పెట్టి లాగే నొక్కేయండి, అంతే. మనం ఒకవేళ ఆడపిల్లలకి, మన అక్క చెల్లెలకి, ఆడపడుచులకి బ్యాంకులు వేసేయండి, కానీ ఓటు మాత్రం జనసేనకి వేసేయండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.